జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి అడ్డగోలు ఆర్డర్లతో ఆలయాన్ని భ్రష్టు పట్టించిన పాపం అధికారులదా లేక రాజకీయ నాయకులదా? అధికార పార్టీ నాయకుల హస్తం ఉందా? తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పటి దేవస్థానం చైర్మన్గా పనిచేస్తున్న స్వర్గీయ గురవయ్య నాయుడు ఆధ్వర్యంలో 19 మందిని గొడుగులు, షూరిటీలు, క్యూ లైన్ల క్రమబద్ధీకరణ వంటి పనులకు గాను ఉచిత సేవ కింద నియమించడం జరిగింది. శివుడికి ఉచిత సేవ చేసి తరిద్దామనుకున్న కొందరు ఉద్యోగుల ఆశలు కాసేపటికే గల్లంతయ్యాయి. దీంతో వారు కోర్టుకు వెళ్లి 10 సంవత్సరాలు న్యాయ పోరాటం చేశారు. కోర్టు కూడా వారికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడ్డాడు అన్నట్లుగా ఆ విషయం అక్షరాల నిజం చేశారు శ్రీకాళహస్తీశ్వర ఆలయ అధికారులు. ఉద్యోగుల్లో 13 మంది ఇప్పటికీ తమ ఉద్యోగాల కోసం ఆ శివునిపైనే భారం వేశారు. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఇది చూడాల్సిందే. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఉద్యోగుల ఈ ఆవేదన పూర్తిగా తెలియాలి అంటే మనం 6 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. 2014లో పెద్ద గుడిలో ఉచిత సేవల క్రింద 19 మందిని ఉద్యోగులుగా చేర్చుకున్నారు. భక్తులు ఇచ్చే తృణమో పనమో అందుకుంటూ శివయ్య సేవలో తరిద్దామని వారందరూ సంబరపడిపోయారు. 4 ఏళ్ల తరువాత 2018లో వారిలో రమేష్ అనే ఒక కార్మికుడు కరెంటు షాక్తో చనిపోవడంతో ఉన్న పలానా వారందరి ఉద్యోగాలు ఓడబెరికారు. 6 ఏళ్లు ఆలయంలో పనిచేసిన తమను హఠాత్తుగా అలా ఎలా ఉద్యోగాల్లోంచి తీసేస్తారంటూ మిగిలిన 18 మంది హైకోర్టుకు వెళ్లారు. మరో 10 సంవత్సరాల న్యాయ పోరాటం తరువాత 2024 మే నెలలో వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. 18 మంది చాలా సంతోషించారు. ఇక ఉద్యోగాలు వచ్చేస్తాయని సంబరాలు చేసుకున్నారు. శ్రీకాళహస్తి ఇటీవల వారికి ఉద్యోగాలు కూడా తిరిగి ఇచ్చేశారు. కానీ ఇదంతా వారు అనుకున్నట్టుగా జరగలేదు. ఉద్యోగాల కోసం కోర్టుకు వెళ్లిన 18 మందిలో నోరు, డబ్బు, పలుకుబడి ఉన్న 5గురికి మాత్రమే తిరిగి ఆ ఉద్యోగాలు కట్టబెట్టారు ఆలయ అధికారులు. అడిగే ధైర్యం చేయలేని, డబ్బు పలుకుబడి లేని మిగతా 13 మంది మాత్రం నిరుద్యోగులుగా మిగిలిపోయారు. వారి స్థానంలో ఆలయ అధికారులు కొత్త వారికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇక్కడ కూడా లక్షల రూపాయలు పొంగనూరు సంత బేరాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇదంతా స్థానిక ఎమ్మెల్యేకు తెలిసే జరిగిందా లేదా తెలియక జరిగిందా అనేది ఆ శ్రీకాళహస్తీశ్వరుడికే తెలియాలి. అధికారులు మాత్రం 7 గంగమ్మల ఆలయ కమిటీ సిఫార్సు లెటర్లతో సదరు 13 మందిని తీసుకున్నామని చెబుతున్నారు. ఇందులో బీజేపీ, జనసేన, అధికార పార్టీ వాళ్ళు అయితే వీరిలో హైకోర్టు ఆర్డర్తో తీసుకున్న 5 మంది కూడా వైఎస్ఆర్సీపీకి చెందినవారు. అన్ని పార్టీలు కలిశాయి అన్న దాంట్లో సందేహం వలదు. ఆలయ పరిసరాల్లోని ఒక షాపు యజమాని బావమర్ది కాగా శ్రీరామచంద్రమూర్తి ఈవోగా ఉన్న సమయంలో ప్రసాదాల గోల్మాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి లాంటి బడా బాబులు ఉన్నారు. నిజంగా ఉద్యోగాలు పొందాల్సిన 13 మంది మాత్రం దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. మాజీ నాయకులు మాటలు మార్చి మభ్యపెట్టి కాలాన్ని వెళ్లదోస్తే నేటి నాయకులు తడిగుడ్డతో గొంతు కోసే గోల్మాల్ వ్యాపారంతో గుడిలో లింగాన్ని మింగే విధంగా చిరు ఉద్యోగులపై శతగోపం పెడుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावदेवै